మనుషుల దృష్టిలో, లోకం దృష్టిలో, బంధువుల దృష్టిలో ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే. ఇక్కడున్న ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఒక తండ్రిగా చేసినందుకు, మీకు ఒక దేవుడు ఒక మంచి కుటుంబ బాధ్యతను అప్పజెప్పించినందుకు మీరందరి ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాక మనకు ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి తన కుమారుడికి ఒక మార్గం చూపెట్టాలి. ఏంటంటే కష్టము, శ్రమ. ఆశీర్వాదం అంటే ఆస్తుపాస్తులు కాదు. 1 కోటి రూపాయల కారు ఉంటేనే ఆశీర్వాదం కాదు. 5 కోట్ల ఇల్లుంటే ఆశీర్వాదం కాదు. నెలకు 10 లక్షలు సంపాదిస్తే ఆస్తిపాస్తులు కాదు. ఆస్తిపాస్తులుంటే గొప్ప జీవితం కాదు. నీ జీవితంలో ఐశ్వర్యం ఇచ్చే క్రీస్తును కలిగి జీవించడమే అసలైన ఐశ్వర్యవంతమైన జీవితం. క్రీస్తు యొక్క ప్రేమ